అందరికీ నమస్కారం. మొదటిసారి మా ఛానల్‌ని చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ను క్లిక్ చేయండి. తల్లిదండ్రుల గొప్పతనం. ఒక ఆచార్యుడు 10 మంది ఉపాధ్యాయుల కంటే గొప్ప. 100 ఆచార్యుల కంటే తండ్రి గొప్ప అని మనస్మృతి చెబుతున్నది. తల్లికి ఇంకా విశిష్ట స్థానము. తల్లి 1000 మంది తండ్రుల కన్నా గొప్ప. యాజ్ఞవల్క మహర్షి కాలంలో ఉపనయనం తండ్రి అయినా సోదరుడైనా చేసేవారు. వీరిద్దరూ లేకపోతే ఇతరులు. లేకపోతే అంటే తండ్రి సోదరుడు మృతులైనారని కాదు అర్థం. వీరికి తగిన యోగ్యత లేకపోతే ఉపనయనం ఇతరులు చేసేవారు. తండ్రి కానీ సోదరుడు కానీ వేదములలో ఒక శాఖనైనా అధ్యయనం చేసి ఉండాలి. అధ్యాపనము చేసి ఉండాలి. బ్రాహ్మణునికి అనుచితములైన వృత్తులలో వాళ్ళు ఉండరాదు. ఈ ప్రమాణాన్ని బట్టి ఈ కాలంలో ఏ తండ్రికి తన పుత్రునికి ఉపనయనం చేసే యోగ్యత లేదు. కొన్ని స్మృతులలో పెద్దలకు పూజ్యులకు గురువు అనే అభిధానం ఉన్నట్లు చెప్పబడినది. తండ్రి తాత సోదరుడు తండ్రి తల్లి యొక్క సోదరులు చెల్లెండ్ర మామగారు రాజు విద్యావంతులు శీలపరులు అయిన బ్రాహ్మణులు తల్లి ఆచార్య పత్ని మేనత్తలు పిన్నమ్మలు జ్యేష్ఠ సోదరులు అందరూ గురువులే. ఇంతమంది గురువులైన ఆచార్యునికి ఒక విశిష్ట స్థానం విద్యాదానం చేయుట చేత అతడు పితృ సమానుడు. అతనికి గౌరవం అధికము. గురువుకు సంబంధించినదే గౌరవము. ధర్మశాస్త్రములు ఆత్మవిద్య చెప్పేవాడే కాదు గురువు. ఏ విద్య చెప్పినా అతడు గురువే అని మనువు అంటున్నాడు. ఇక సద్విద్య బోధించే గురువు యొక్క మహత్వం ఎట్లు చెప్పుట అని ఆయన ఆశ్చర్యచకితుడవుతున్నాడు. జై జై శంకర హరహర శంకర. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియచేయండి. మా ఛానల్కు కొత్తగా వచ్చిన వారైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి.